బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో ఆ పార్టీ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి సమావేశమయ్యారు. ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో జరిగిన ఈ సమావేశంలో ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ఆరోపణలపై జస్టిస్ పినాకి చంద్రబోస్ కమిషన్ జారీ చేసిన నోటీసుల గురించి చర్చించినట్టు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఈ నెల 30న కేసీఆర్ హరీష్ రావులతో పాటు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్కు కూడా నోటీసులు పంపించింది. 15 రోజుల్లోగా కమిషన్ ముందు హాజరు కావాలని ఆ నోటీసుల్లో ఆదేశించింది. ఈ నేపథ్యంలో మే 22న హరీష్ రావు కేసీఆర్తో సుమారు 3.5 గంటల పాటు చర్చలు జరిపారు. ఈ నోటీసుల వల్ల తలెత్తే రాజకీయ చట్టపరమైన పరిణామాలపై వారు కూలంకషంగా చర్చించినట్లు తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఇవాళ మహానాడు 2025 ప్రాంగణంలో పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబుకు యువగలం పాదయాత్ర కాపీ టేబుల్ బుక్ అందజేశారు. ఈ సందర్భంగా లోకేష్ తన పాదయాత్ర అనుభవాలను, ప్రజల ఆధారాభిమానాలను గుర్తు చేసుకున్నారు. ఈ పుస్తకాన్ని తనకు స్ఫూర్తి ప్రదాత అయిన చంద్రబాబుకు అందించడం ఎంతో సంతోషంగా ఉందని లోకేష్ తెలిపారు. పుస్తకంలోని అనేక కథనాలు, చిత్రాలు తనకు గత జ్ఞాపకాలకు గుర్తుకు తెస్తున్నాయని, అదే సమయంలో తనపై ఉంచిన అపారమైన బాధ్యతను కూడా స్ఫురణకు తెస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. యువగలం పాదయాత్ర ఆశాంతం తనకు అండగా నిలిచి నాపై ప్రేమ ఆప్యాయతలను కురిపించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు నారా లోకేష్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారాన్ని అందుకోవడం తనకు గర్వకారణమని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఈ అవార్డును తాను నడిపిన ఉద్యమాలకు లభించిన విశిష్ట గుర్తింపుగా భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఢిల్లీలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ ఈ పురస్కారం ఎంఆర్పీఎస్ ఉద్యమ స్ఫూర్తికి, అలాగే జాతికి అండగా నిలిచిన సమాజానికి దక్కిన గౌరవంగా తాను పరిగణిస్తున్నట్టు తెలిపారు. ఒక లక్ష్యం కోసం నిబద్ధతతో పనిచేస్తే గుర్తింపు, గౌరవం వాటంతటవే వస్తాయనడానికి తనకు లభించిన ఈ పద్మశ్రీ పురస్కారమే నిదర్శనమని ఆయన అభిప్రాయపడ్డారు. మందా కృష్ణ మాదిగ లోక్ కార్య ప్రధానమంత్రి ఫసల్ బీమాను అమలు చేయాలని భారతీయ జనతా కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి డిమాండ్ చేశారు. రైతు సమస్యలపై హైదరాబాద్ బషీర్బాగ్లోని వ్యవసాయ కమిషన్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం కమిషన్కు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు. నకిలీ విత్తనాలు అరికట్టి అన్ని రకాల నాణ్యమైన విత్తనాలు మండల స్థాయిలో రైతులకు అందుబాటులో ఉంచాలని కోరారు. రుణమాఫీ కాని రైతులకు వెంటనే రుణమాఫీ చేయాలని, రైతు భరోసా చెల్లించి పెండింగ్లో ఉన్న బోనస్ డబ్బులు చెల్లించాలన్నారు. తెలంగాణ వ్యాప్తంగా తడిసిన ధాన్యం కొనుగోలు చేయని ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి పీఎఫ్ఓలను ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మేము దిద్దుబాటు చర్యలు వెంటనే ప్రారంభించాలి, తడిసిన వడ్లను కూడా కొనుగోలు చేయాలని భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలా పూర్తిగా మిల్లర్లతో కుమ్మక్కైపోయారు బీజేపీ కిసాన్ మోర్చా బృందాలు. తెలంగాణ వ్యాప్తంగా తిరిగితే ఎక్కడ కూడా ఇలా వ్యవసాయ అధికారులు గాని, కొనుగోలు కేంద్రాలలో ఇలా పిఎస్సిఎస్లు గాని, ఐకేపీలు గాని మొద్దు నిద్రపోతా ఉన్నారు. మిల్లర్లతో సంబంధం చీకటి ఒప్పందాలు చేసుకున్నారు, మిల్లర్లతోనే రాజీలు పడ్డారు. కేవలం ఫోటో షూట్ల కోసమే ఇలా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన తప్ప ఎక్కడ కూడా ధాన్యం కొనుగోలు విషయంలో చిత్తశుద్దిని రాష్ట్ర ప్రభుత్వం ఇలా తీసుకోలేదనేటువంటి విషయం ఇలా బాధాకరం, విచారకరం చెప్పాల్సి రావడం. అందుకే భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా పక్షాన ఇలా వ్యవసాయ కమిషనర్ గారికి ద్వారా
ముఖ్యమంత్రి గారికి ఇలా బీజేపీ మరి బృందం కిసాన్ మోర్చా బృందం విజ్ఞప్తి చేసింది. వెంటనే దిద్దుబాటు చర్యలు ప్రారంభించాలి, రైతు రుణమాఫీని సమగ్రంగా అమలు చేయాలి, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను వెంటనే మరి ఈ రాష్ట్రంలో అమల్లోకి తీసుకురావాలా, అదేవిధంగా రైతు భరోసా నిధులను విడుదల చేయాలా, ఇలా పూర్తి స్థాయిలో వేసంగిలో అమ్మినటువంటి వడ్లకు బోనస్ను విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ మా డిమాండ్ పత్రాన్ని ఇలా కిసాన్ మోర్చా సహచర నాయకులతో కలిసి ఇలా వ్యవసాయ కమిషనర్ గారికి డైరెక్టర్ గారికి అందజేయడం జరిగింది. స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్లు అమలు చేస్తూ ఎన్నికలు జరపాలని, ఈ విషయంలో అన్ని రాజకీయ పార్టీలు తమ విధానాన్ని ప్రకటించాలని రాజ్యసభ సభ్యుడు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. 12 నెలల క్రితం జరగవలసిన ఎన్నికలు బీసీ రిజర్వేషన్ గురించి వాయిదా మీద వాయిదా పడుతూ జాప్యం జరుగుతుందన్నారు. ప్రస్తుతం బీసీ రిజర్వేషన్లు విషయం పూర్తిగా పరిష్కారం కాలేదని, ఇది పరిష్కారం కాకుండా పెంచకుండా ఎన్నికలకు ఇలా వెళ్లడం న్యాయం కాదన్నారు. అసెంబ్లీలో చట్టం చేసిన తర్వాత కేంద్రంకు పంపుతామని ప్రకటనలు వెలువడ్డాయని, కానీ ఇంతవరకు దాని అతిగతి తెలియడం లేదని విమర్శించారు. వాస్తవంగా రాజ్యాంగం ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని, కేంద్రంపై నెట్టి తప్పించుకోవడానికి చూస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొండిగా వ్యవహరిస్తే బీసీల ఆగ్రహానికి గురికాక తప్పదని కృష్ణయ్య హెచ్చరించారు. మంచి మంచి మహా చీఫ్ మినిస్టర్లు ఎన్టీ రామారావు, విజయభాస్కర్ రెడ్డి, చెన్నారెడ్డి లాంటి పెద్ద స్టార్ వార్సే అనుభవం ఉన్న వాళ్ళే రిజర్వేషన్ల మీద బీసీలకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఢిల్లీగా మీరే చెప్తున్నారు, రాహుల్ గాంధీ గారు ప్రకారం మేము జనాభా లెక్కలు మేము మోడీ చెప్తే మా వల్ల చేసిన మీరు అధికారంలో ఉన్నారు, 60 ఏళ్ళు ఉన్నారు, మరి ఎందుకు తీయలేదు? మీరు 60 ఏళ్లలో మీరు ఎందుకు తీయలేదు? అప్పుడు కూడా మేము అనేక సార్లు ధర్నాలు చేశాం, ఉద్యమాలు చేశాం, అన్ని పార్టీలు డిమాండ్ చేశాయి, అనేక మంది ఒత్తిడి చేశారు, మీరు ఎందుకు తీయలేదు? మీరు ఒత్తిడి చేస్తే ఇప్పుడు జనాభా లెక్కలు ఇస్తే మీరు ఇంకోటి కూడా ఒత్తిడి చేయండి, జనాభా ప్రకారం రిజర్వేషన్ పెంచాలి, పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టాలని ఒత్తిడి చేయండి, పెడతారేమో మరి అప్పుడు మీ మాట మేము ఓకే అంటాం. ఆ విధంగా కాకుండా గెలిచినాక మాది గెలవకపోతే మీది అనేది మేము 30 ఏళ్ల నుంచి కొట్లాడుతున్నాం. సుప్రీంకోర్టులో కేసు చేసినాం, మీరు వేసిందా? ఎవరు వేయలేదు ఈ దేశంలో. కాబట్టి మేము వేసినాం, మా ఒత్తిడి ఉంది, మా పోరాట ఫలితంగానే బీసీల యొక్క ఉద్యమాల ఫలితంగా, బీసీల పోరాట ఫలితంగానే మోడీ గారు అంగీకరించి బీసీలకు కులగణన చేయాలని చెప్పి డిక్లేర్ చేశాడు. అందులో భాగంగానే ఇక్కడ కూడా మీరు చేసిరు. మీ కులగణన ఏమిటో రేపు లెక్కలు లేస్తే మీ జాతకాలు బయట పడతాయి. రోడ్డు పడి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు 42% మీద చిత్తశుద్ధితోటి ఎట్లా అమలు చేయాలని ఎప్పుడన్నా ఎవరితో ఆలోచన చేసిరా? లేడికి లేచిందే పరువు, నాకే అన్ని తెలుస్తాయి, నేను చెప్పింది ఇస్తాయి అంటే ఎట్లయితే కాదు. 10 మందితో ఆలోచన చేయి, అడ్వకేట్లతో ఆలోచన చేయి, సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జిలు ఉన్నారు వాళ్ళతో ఆలోచన చేయి, ఎట్లా చేసి సక్సెస్ అవుతుందని ఆలోచన, ఏమైనా పర్సనాలిటీస్ ఉన్నది ఆలోచన చేయి, బీసీ సంఘాలతో ఆలోచన చేయి, ఎట్లా చేసి సక్సెస్ అవుతుంది. మమ్మల్ని కన్విన్స్ చేసి చూద్దాం. మేము నిన్ననే కన్విన్స్ చేస్తాం, నువ్వు మమ్మల్ని నొప్పి మేము కూడా వితండవాదం చేయము. అవుతుందా కాదా? సాధ్యాల ప్రకారమే పోదాం. పటాన్ చెరువు మండలం రుద్రారం గ్రామ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలను 16 కోట్ల రూపాయల సిఎస్ఆర్ నిధులతో ఆదర్శ పాఠశాలలుగా తీర్చిదిద్దబోతున్నట్లు పటాన్ చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. పాఠశాల నిర్మాణ ప్లాన్, మౌలిక వసతుల కల్పనపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రుద్రారం గ్రామ పరిధి నుండి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలల, అంగన్వాడీ పాఠశాలల భవనాలను ఆధునిక సాంకేతికతతో నిర్మించబోతున్నట్లు తెలిపారు. ఎంవైకే లాటిక్రేట్ పరిశ్రమల సహకారంతో 16 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రముఖ ఆర్కిటెక్చర్ సంస్థ కృతిక ద్వారా ఆధునిక వసతులతో నిర్మించనున్నట్లు తెలిపారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను 3 ఎకరాల 34 గుంటల స్థలంలో
43,378 చదరపు అడుగుల విస్తీర్ణంతో 15 తరగతి గదులు, మండల పరిషత్ పాఠశాలలను 1 ఎకరా 23 గుంటల స్థలంలో 26,586 చదరపు అడుగుల విస్తీర్ణంలో 10 తరగతి గదులు నిర్మించబోతున్నట్లు తెలిపారు. అలాగే అంగన్వాడీ పాఠశాలను లాటిగ్రేటి ఇండస్ట్రీ వారు CSR ఫండ్ ద్వారా ఒకటి తెలంగాణలో ఒక మోడల్ స్కూల్గా కట్టాలన్న ఆలోచనతో ఒక మంచి పేరు ప్రతిష్టలున్న ఆర్కిటెక్చర్ వాళ్ళతో డిజైనింగ్ చేసి పర్సనల్గా వాళ్ళు కన్స్ట్రక్షన్ డైలీ 7-8 మంది 10 మంది ఇంజనీర్లు సైట్ ఇంజనీర్లు పెట్టి ఈ బిల్డింగ్ నిర్మాణం జరుగుతూ ఉంది. ఇది ఆల్మోస్ట్ ఇంచుమించు 15 నుంచి 16 కోట్ల రూపాయలతోటి ఇది పూర్తి నిర్మాణం అవుతుందని చెప్పి వాళ్ళు డిపార్ట్మెంటు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు, కంపెనీ వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది. మేము అనుకున్నది 14 crores అయినా 2 crores అయినా పర్వాలేదు, దీన్ని రాష్ట్రంలోనే ఒక మోడల్ పాఠశాలగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో స్టడీ ఒకటే కాదు ముఖ్యము, దాంతోపాటు గ్రీనరీ, అలాగే స్పోర్ట్స్కి సంబంధించిన వాలీబాల్ కోర్టు కానీ, ఫుట్బాల్కు మన షటిల్ కోర్టు కానీ, కబడ్డీ కోర్టు కానీ, ఇవన్నీ గిట్ట పిల్లలకు స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయించి ఈ పాఠశాల చదువుతున్న పిల్లలకు అన్ని రకాల సౌలతులు కలిగించి ముందుకు తీసుకుపోవడానికి ఈ ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకెళ్తా ఉన్నాం. తప్పకుండా ఇది రాష్ట్రంలోనే అతిపెద్ద మోడల్ పాఠశాలగా కాబోతా ఉన్నది. చాలా సంతోషం. ఎందుకు చెప్తున్నామంటే పటాన్చెరు నియోజకవర్గం అంటే ఇక మెయిన్ రుద్రవరం పటాన్చెరు నియోజకవర్గం అంటే ఒక మినీ ఇండియా, మినీ భారతదేశం. 28 రాష్ట్రాలలో ఈ ప్రాంతంలో వారి ఉద్యోగాలు, వారి వ్యాపారాలు ఈ ప్రాంతంలో ఉంటున్నారు. వాళ్ళ పిల్లలందరూ ఇక్కడ చదువుకుంటూ ఉంటారు. వాళ్ళందరికీ ప్రైవేటు పాఠశాల దీని ముందు ఏమాత్రం ఎక్కడ అంచనాలకు విరుద్ధంగా ఈరోజు ఈ పాఠశాల కాబోతూ ఉన్నది. కాబట్టి పూర్తి స్థాయిలో ఈ ప్రాంత పిల్లలు, ఈ ప్రాంత పేరెంట్స్ అందరూ ఈ పాఠశాల నిర్మాణమే అయ్యే సమయంలో కాకుండా ఇప్పుడు స్ట్రెంత్ పెంచుకొని మంచిగా చక్కగా బుద్ధిగా చదువుకొని మంచి రిజల్ట్ తీసుకురావాలి, ఈ ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలి అని కోరుకుంటూ ఈ ప్రాంతంలో ఈ కంపెనీ యాజమాన్యానికి. శేర్లింగంపల్లి నియోజకవర్గంలో దివంగత మహానటుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 102వ జయంతిని పలు కాలనీలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ముఖ్య అతిథిగా హాజరై ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్టీఆర్ ప్రపంచవ్యాప్తంగా మహానటుడిగా, మహానాయకుడిగా ఆనాటికి ఈనాటికి గర్వకారణమని అన్నారు. ఆడపిల్లలకు సమాన హక్కులు కల్పించడంతో పాటు పటేల్, పట్వారీ వ్యవస్థలను రద్దు చేసి ₹2కే కిలో బియ్యం అందిస్తూ సామాన్య ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని గుర్తు చేశారు. చిత్రరంగంలో దేవుడు ఎలా ఉంటాడో ఎన్టీఆర్ రూపంలో కనిపించారని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, ఎన్టీఆర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. అంబర్పేట్ నల్లకుంట డివిజన్లోని నరసింహ బస్తీలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ మరియు కార్పొరేటర్ శ్రీమతి అమృత కలిసి మంచినీటి పైప్ లైన్ కొరకు 5 లక్షల రూపాయలు మరియు సీసీ రోడ్ నిర్మాణానికి 40 లక్షల రూపాయలను కేటాయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీ విష్ణువర్ధన్, అసిస్టెంట్ ఇంజనీర్ రోహిత్, జేహెచ్ఎంసీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రవీణ్, ఏఈ ప్రశాంత్, వర్కింగ్ ఇన్స్పెక్టర్ నరేందర్, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు మేడి ప్రసాద్, ఇతర బస్తీ నాయకులు, బీఆర్ఎస్ లీడర్లు పాల్గొన్నారు.
అది చేపించే ఇప్పుడు ఇంత చేసి అది చేయకపోతే ఇర్రెస్పాన్సిబుల్ అది కదా. ఇప్పుడు ఇంత చేసి లోపల గ్రౌండ్ పర్పల్సే గ్రౌండ్ కోసం రాసుకో. ఇది మళ్ళీ నేను విజిట్ చేసినప్పుడు జూన్ 8వ తేదీన ఉదయం చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ప్రారంభిస్తున్నామని బత్తిని బ్రదర్స్ తెలిపారు. ఈ సంవత్సరం మృగశిర కార్తె జూన్ 8 ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రవేశిస్తుంది. ఆ రోజునే చేప ప్రసాదం పంపిణీ చేస్తామని బత్తిని గౌడ్స్ కుటుంబ సభ్యులు తెలియజేశారు. ఎప్పటిలాగే ఈ సంవత్సరం జూన్ 8వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు మృగశిర కార్తె గడియలు ప్రవేశించిన వెంటనే చేప ప్రసాదం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఇవ్వబడుతుందని అన్నారు. దేశ విదేశాల నుండి లక్షలాది మంది వస్తుంటారని, అందుకోసం ఎవ్వరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా పంపిణీ సజావుగా సాగడానికి మన ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో బీసీ సంక్షేమం మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యవేక్షణలో పూర్తి సహకారంతో నిర్వహిస్తున్నామని తెలిపారు. సంబంధిత ప్రభుత్వ శాఖలు హైదరాబాద్ కలెక్టర్, డీజీపీ, పోలీస్ కమిషనర్స్ అందరి సమన్వయ సహకారంతో ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. 4 నుండి 5 లక్షల మంది రోగులు వస్తారని అంచనా వేసినట్లు తెలిపారు. 27 పదార్థాలను వారు ఎవరైతే రోగులు ఉన్నారో వారికి 45 రోజులు పథ్యం చేయాలి. అది పథ్యం అనేది కంపల్సరీ ఉంటుంది అన్నమాట. ఆ పథ్యం ఇంటికి తీసుకోవడానికి మళ్ళీ వేరే కార్తీక ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. అది 6 మాత్రలు చేసుకోవాలి. ఆ 6 మాత్రలను చేసుకొని నీడలు ఆరబెట్టుకోమని రాసుకున్నది. నీడలు ఆరబెట్టుకొని ప్రతి 15 రోజులకు ఆరుద్ర, పుష్యమి, పునర్వసు అనే 3 కార్తులు వస్తాయి. ఆ కార్తుల నాడు ఉదయం 1 పరిగడుపున గోరువెచ్చని నీళ్లతోని, రాత్రి భోజనం చేసిన దాని తర్వాత 1 మాత్ర, 2 గంటలు గ్యాప్ ఇచ్చి 1 మాత్ర, అలా మళ్ళీ 15 రోజులకు 2, మళ్ళీ 15 రోజులకు 2, అలా 45 రోజులు ఈ ప్రసాదాన్ని తీసుకున్న దాని తర్వాత మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ తీసుకోవడం అనేది జరుగుతుంది అన్నమాట. అయితే ఈ 4, 5వ తేదీ వరకు అక్కడ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఫుడ్, వాటర్ ఇవన్నీ మళ్ళీ చిన్న బ్రేక్ఫాస్ట్ అవన్నీ సప్లై చేయడం 10 నిమిషాలు పన్నాలాలు పితివారు, అగర్వాల్ సేవా సమాజ్, ఇంకా 2-3 ఎన్జిఓస్ ఉన్నారు. వారి అందిస్తున్నారు అన్నమాట భోజన సదుపాయాలు. అయితే మనతో పాటు కైలాష్ కేడియా గారు ఉన్నారు. వారు మీకు ఫుడ్ వాళ్ళు ఎలా సప్లై చేస్తున్నారు అనేది వారు కొంచెం బ్రీఫ్ చేస్తున్నారు. చెప్పండి. అయితే ఈ సంవత్సరం, గత సంవత్సరం ఏదైతే 45 రూపాయలు 50 రూపాయలు ఏదైతే గవర్నమెంట్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేప పిల్లల కోసమే, అది మేము ఛార్జ్ చేయమన్నమాట. అది ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, వాళ్ళు ఏదైతే ప్రొక్యూర్ చేస్తారు కదా ఫిష్లింగ్స్ ని, వాళ్లకు అది చెందుతుంది, అది మాకు కాదు. ఈ సంవత్సరం కూడా ఏదైనా ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అయితే లేకపోవచ్చు, భవిష్యత్ జరుగుతుంది అంటే ఫ్రీ సప్లై అనేది కూడా జరగబోవచ్చు అనమాట. అదే లోయర్ ట్యాంక్ బండ్లోని ముషీరాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కోసం 25,000 రూపాయల లంచం తీసుకుంటున్న స్పెషల్ ఆర్ఐ మహేష్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. కార్యాలయంలో విచారణ కొనసాగుతుంది. పైన ఉన్నారు.
వాళ్ళే ఇవన్నీ అల్లే ఉండొచ్చు.